నటరత్న నందమూరి తారక రామారావు నటవారసుడిగా బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. 4 దశాబ్దాలకు పైగా నటుడిగా ఆయన రాణిస్తున్నారు. దాంతో ఇప్పుడు ఆయన కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశంపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మొదట్లో మోక్షజ్ఞ నటన మీద పెద్దంత ఆసక్తి కనబరచకపోవడంతో బాలకృష్ణ సైతం అతనిపై ఒత్తిడి తీసుకురాలేదు. బాలకృష్ణతో పాటే సీనియర్ స్టార్స్గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి, నాగార్జున కుమారులు హీరోలుగా వెండితెరపైకి రావడంతో సహజంగానే నందమూరి అభిమానుల నుండి బాలకృష్ణపై ప్రెజర్ పెరిగింది. కానీ వారిని బాలయ్యబాబు వారిస్తూ వచ్చారు. అయితే తండ్రి నట వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలనే కోరిక కొంతకాలం క్రితం మోక్షజ్ఞకు కలిగింది. అంతే, అందుకోసం సమాయత్తం కావడం మొదలుపెట్టాడు. పరిపూర్ణ నటుడిగా తనను తాను తీర్చిదిద్దుకోవడం కోసం కసరత్తు మొదలుపెట్టాడు. భారీగా ఉన్న శరీరాకృతిని నృత్యానికి, పోరాట సన్నివేశాలకు అనుగుణంగా మార్చుకున్నాడు. అభినయ వాచికాల్లో తర్ఫీదు పొందాడు. ఇప్పుడు అతని మీద అతనికో నమ్మకం ఏర్పడింది. హీరోగా ఎంట్రీకి సై అన్నాడు. ఇటీవల మోక్షజ్ఞ తాజా చిత్రాలను అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అవి విశేషంగా వైరల్ అయ్యాయి. అందరూ మోక్షు చాలా బాగున్నాడంటూ అభినందనల జల్లులు కురిపించారు. నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రం ఎవరితో చేయాలనే విషయంలో తండ్రిగా బాలకృష్ణ చాలా లోతైన ఆలోచన చేశారు. తన సినిమాలో ఓ ప్రాధాన్యమున్న పాత్రను చేయించడమా, లేకపోతే సోలో హీరోగా రంగంలోకి దించడం అనే విషయంలో సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో చర్చించారు. చివరకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీతో మోక్షజ్ఞ 30 ఏళ్లు పూర్తి చేసుకుని 31వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. సో మోక్షజ్ఞ పుట్టినరోజైన సెప్టెంబర్ 6వ తేదీన అతను సోలో హీరోగా సినిమా ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ సమయంలోనే తెలియజేస్తారు. ఈ సినిమా షూటింగ్ను అక్టోబర్లో దసరా రోజున ప్రారంభించబోతున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణ అఖండ 2లో మోక్షజ్ఞ నటిస్తారనే విషయాన్ని అభిమానులు కొట్టిపారేయడం లేదు. అదే నిజమైతే నందమూరి అభిమానులకు ఇది డబుల్ ధమాకా లాంటి వార్తే. మరి మోక్షజ్ఞ సోలో హీరోగా నటించే సినిమా ముందు వస్తుందా, అఖండ 2 ముందు వస్తుందా అంటే ఇప్పుడే చెప్పలేం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.